நல்ல தேவ பிள்ளைகளுக்கு ஏற்றார் போல சத்தமா హల్లెలూయా சொல்லுவோம். దేవుని యొక్క పిల్లలు చెప్పే హల్లెలూయా మనమందరము చెప్దామా? హల్లెలూయా. நேற்று இரவு உங்களுக்காக ஜெபித்த பொழுது கர்த்தர் எனக்கு ஒரே ஒரு வார்த்தையை உள்ளத்துல வைத்துக் கொண்டே இருந்தார். కాబట్టి నేను దినమందు మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాటని మాత్రం నా హృదయంలో ఉంచాడు. ஒரே ஒரு வார்த்தை என் காதுகளில் ధ్వనిத்துக் கொண்டே இருந்தது. ఒకటే ఒక మాట నా ఆ శబ్దం ఆ ధ్వని నా చెవులో వినపడుకుంటా ఉండే. அந்த வார்த்தையை தான் இன்று நான் உங்களோடு கூட பேசி கடந்து செல்ல விரும்புகிறேன். ఆ ఒక మాటనే మీతో పాటు పంచుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. జీవన విడ దేవన నేసికిరేన్. జీవము కంటే దేవునే నేను ప్రేమిస్తున్నాను. இந்த செல்வத்தை விட கர்த்தரை நேசிக்கணும். ఈ యొక్క ఐశ్వర్యము కంటే దేవునే మనము ప్రేమించాలి. அப்போ సాతాన ఓడ ఓడ తొరతலாம். అప్పుడు అపవాదిని మనము పరిగెత్తుకుని ఎలాగొట్టొచ్చు. அவன் சேனைகளை அடியோடு அகற்றலாம். ఆయన ఒక సైన్యాన్ని మనం ఎలాగొట్టొచ్చు. పోరాడు ధైర్యమాయ్ పోరాడు. పోరాడుము ధైర్యముగా పోరాడుము. வெற்றி நிச்சயம் விடுதலை சத்தியம். வெற்றி நிச்சயம் விடுதலை சத்தியம். இது ஒரு பழைய பாடல், ఒక పాత పాట అండి ఇది. நேற்று இரவு என் காதுகளில் தொனித்த அந்த வார்த்தை என்ன தெரியுமா? నిన్న రాత్రి ఆ శబ్దం ఏం తెలుసా నా చెవులో వినబడింది. போராடு పోరాడుము போராடு పోరాడుము. ஆண்டவர் மீண்டும் மீண்டும் இந்த வார்த்தையை என் உள்ளத்திலே கொடுத்து கொண்டே இருந்தார். మరలా ఈ మాట మాత్రము దేవుడు నా హృదయంలో ఉంచాడు. என் தேவ ஜனமே, இது போராடுகிற காலம். దేవుని యొక్క ప్రజలారా, ఇది పోరాడే సమయము. இது మౌనమా இருக்கிற కాలం அல்ல. మౌనముగా ఉండాల్సిన సమయం ఇది కాదు. మొర్దెకాయ్ ఎస్తரை பார்த்து சொல்லுகிறார். మొర్దెకాయ్ ఎస్తర్ని చూసి అన్న కార్యము, இந்த காலத்தில் நீ மௌனமா இருந்தால், ఈ కాలములో ఈ సమయములో నువ్వు మౌనిగా ఉంటే, உன்னை கொண்டு கர்த்தர் செய்ய நினைத்த ரட்சிப்பு வேறு இடத்திலிருந்து வந்துரும். నీ ద్వారా దేవుడు రక్షణని దయచేయాలని కోరుకున్న కార్యము వేరే ద్వారా అది నెరవేర్చబడుతుంది. இந்த இடத்துல உட்கார்ந்து தான் கர்த்தர் இந்த வார்த்தைகளை ஒவ்வொன்றாக கொடுக்க ஆரம்பித்தார். ఇక్కడ కూర్చున్నప్పుడే దేవుడు ఒక్కటి తర్వాత ఒక మాటని దేవుడు నాకు ఇవ్వడం మొదలు పెట్టాడు. உங்க சமூகத்துல உட்கார்ந்து தான் நான் இந்த செய்தியை ஆயத்தம் பண்ண ஆரம்பித்தேன். ఇక్కడ కూర్చొని ఈ యొక్క ప్రసంగాన్ని నేను సిద్ధపరచడం మొదలు పెట్టాను. ஆண்டவர் தீர்க்க தரிசனமாய் உங்களோடு பேச விரும்புகிறார். போராட ஆரம்பியுங்கள். దేవుడు ప్రవచన రీతిగా మన మధ్యలో మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధము లేకపోతే పోరాడడము మొదలు పెట్టండి. ఇది సుమ్మా ఉట్కార్ந்திருக்கிற కాలం అల్ల. మీరు ఉట్టిగా మౌనంగా కూర్చోాల్సిన సమయం ఇది కాదు. పోరాడుகிற కాలం. ఆమేన్. ఇది పోరాడాల్సిన ఒక సమయము. உங்களை ஆசీర్వదించి கடந்து செல்ல எனக்கு விருப்பம் உண்டு. మిమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు ఒక ఆశ. ஆனால் கர்த்தர் பேச சொல்லுகிற வார்த்தை போராட ஆரம்பியுங்கள். కానీ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు పోరాడడము మొదలు పెట్టండి. உண்மையான இருதயத்தோடு கேட்கிற వాంఛయుடையவர்களுக்கு கர்த்தர் பேசுவாராக. నిజముగానే ఆసక్తితోని హృదయము కలిగిన వారితోని దేవుడు ఈ రోజు మాట్లాడును గాక. ఇనిమేల్ పోరాడుகிற కాలం. ఇప్పుడు మీరు పోరాటము చేయాల్సిన ఒక సమయము. దేశத்தில் நடக்கிற సంభవங்களை பாருங்கள். పోరాட ఆరంభిக்க வேண்டும். ఓ ఈ దేశంలో ఉన్న పరిస్థితిని మీరు చూసి మీరు పోరాడవలసిన ఒక సమయంలో మనం వచ్చినాము. எந்த காரியத்தை எடுத்து பார்த்தாலும் போராடுகிற காலமா இருக்குதுங்க. ఏ కాలాన్ని మీరు చూసినా ఏదో ఒక కార్యము కొరకు పోరాడాల్సిన ఒక పరిస్థితి ఉందండి. சுதந்திரத்திற்காக போராட வேண்டியதா இருக்கு. స్వాతంత్రము కొరకు మనము పోరాడము. நம்மளுடைய நிம்மதிக்காக போராட வேண்டியதா இருக்கு. మన మనశ్శాంతి కొరకు మనము పోరాడము. நம்மளுடைய உரிமைக்காக போராட வேண்டியதா இருக்கு. మన యొక్క అధికారము కొరకు మనము పోరాడము. ఎలక్షన్కాக పోరాడి జెబిக்கிறோம். ఎలక్షన్ కొరకు కూడా మనము పోరాడి మనము ప్రార్థిస్తున్నాము. ఎదర్కాக పోరాడుறோம். ఎందుకంత మనము యుద్ధము చేస్తున్నాము? எப்படியாவது என் தேசம் நல்ல தேசமாய் மாறணுமே. ఎలా అయినా నా దేశం ఒక మంచి దేశముగా మార్చబడాలనే కదా. நம்ம இன்னைக்கு போராடலனா, ఈ రోజు మనము పోరాడకపోతే జూన్
மாதத்துல கான்ஸ்டிடியூஷனவே மாத்துறதுக்கு ஆயத்தமா இருக்கிறாங்க. జూన్ నెలలో కాన్స్టిట్యూషన్ ని మార్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. இன்னைக்கு நீங்களும் நானும் போராடலனா, మీరు నేను ఈ రోజు పోరాడించకపోతే சாத்தான் உங்க வீட்டு கதவுக்கு முன்பாக நிற்கிறான். అపవాది నీ తలుపు ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. జాగ్రత్తయుடன் గమనియంగల్. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది పోరాడుகிற కాలం. ఇది పోరాడాల్సిన ఒక కాలము. என்னோடு கூட சேர்ந்து அந்த రెండు వరిகளை మాత్రం పాడறீங்களா? నాతో పాటు కలిసి రెండు వచనాలు మాత్రం మీరు నేర్చుకొని మీరు పాడతారా? జీవన విడ దేవన நேசிக்கணும், இந்த செல்வத்தை விட கர்த்தரை நேசிக்கணும். రెండు లైన్ మూడు లైన్ నా తమిళ్లో పాడు. రెండు మూడు చరణాలే అండి, తమిళ్లోనే మనం నేర్చుకొని మనం పాడదాము. జీవனை விட தேவனை நேசிக்கணும், இந்த செல்வத்தை விட கர்த்தரை நேசிக்கணும். நீங்க சொல்லுங்க, జీవన విడ. జీవన విడ చెప్పండి అండి. జీవన విడ, జీవన విడ, జీవన విడ தேவனை நேசிக்கணும், தேவனை நேசிக்கணும் చెప్పండి. இந்த செல்வத்தை விட, இந்த செல்வத்தை விட கர்த்தரை நேசிக்கணும், கர்த்தரை நேசிக்கணும். இப்ப சொல்லுங்க. அப்போ சாத்தான ஓட ஓட துரத்தலாம், சாத்தானை ஓட ஓட துரத்தலாம், அவன் சேனைகளை அடியோடு அகற்றலாம். ఆమేన్. తెలుగులో எப்படி పోరాడువేன்? పోరాడుతాను, పోరాడుదాను, ధైర్యముగా పోరాడుతాను. சொல்லுங்க. வெற்றி நிச்சயம், జయము నిశ్చయము, விடுதலை சத்தியம், విడుదల సత్యము. சொல்லுங்க. போராடுதானோ, పోరాడుతాను, ధైర్యమాய் పోరాడుదానో, ధైర్యముగా పోరాడుతాను. இப்ப நீங்க மாத்திரம் பாடுங்க, பாடுங்க, பாடுங்க. పోరాడుతాను, ధైర్యముగా పోరాడుతాను. இப்போ உங்க முன்னாடி ஒரு பெரிய சத்துரு சேனை நிக்குதுன்னா இப்படிதான் பாடுவீங்களா? మీ ముందు ఒక శత్రు సైన్యం వచ్చి నిలబడితే ఎట్లా పాడతారండి మీరు? உங்க பிள்ளைய ஒரு நாய் கடிக்க வருது எப்படி பார்த்துட்டு ஐசு அப்படி சொல்லுவீங்களா? చూడండి, அப்படி சொல்லுவீங்களா? దేవుని స్తోత్రము. మీ ముందు ఉన్న మీ కొడుకుని ఒక కుక్క వచ్చి కరుస్తే ఏమంటారండి? చూచు అని అట్లా అంటారా, లేకపోతే కేకలేసి అంటారా? ஒரு மாடு முட்டை வருதுன்னு வச்சுக்கோங்களேன், மாடு பார்த்து ஏய் மாடு ப்ளீஸ் மூணு சொல்லுவீங்களா? ஏய் மாடு போ அப்படி சொல்லுவீங்களா? చూడండి, ఒక ఎద్దు మిమ్మల్ని మీ వైపు పరిగెత్తుకొని వస్తే అయ్యో ప్లీజ్ ఎద్దు వెళ్ళిపో అని అంటాము. అట్లా మనం ఎట్లా అంటాము? అట్లా మీరు చెప్పండి. நீங்களும் நானும் போராடுகிற வீரர்களா உட்கார்ந்து இருக்கிறோம். మనము పోరాడే యుద్ధశాలిగా మనము నిలబడి ఉన్నాము. యుద్ధ వీరుల పోల சொல்லுங்க. పోరాడుదాను, పోరాడుతాను, ధైర్యమాய் పోరాడువే, ధైర్యముగా పోరాడుతాను. చెప్పండి. పోరాడుతాను, ధైర్యముగా పోరాడుతాను. మరొకసారి. పోరాడుతాను, ధైర్యముగా పోరాడుతాను. ధైర్యముగా పోరాడుతాను. వెற்றி నిశ్చయం, విజయము నిశ్చయం, విడుదల సత్యం, విడుదల సత్యము, వెற்றி నిశ్చయం, జయము నిశ్చయం, విడుదల సత్యం, విడుదల సత్యము. జీవన విడ దేవన నేసికిరే, ఆమేన్. இந்த செல்வத்தை விட கர்த்தரை நேசிக்கிறே. అందరూ కలిసి ఉత్సాహముగా పాడి దేవునామాన్ని మహిమపరుస్తాము. ఆమేన్. எல்லா செல்வத்தை விட கர்த்தரை நேசிக்கிறே. அப்போ சாத்தான ஓட ஓட விரட்டுவே, அவன் சேனைகளை அடியோடு அகற்றுவே. You are not called to lose your battle. మీరు ఓడిపోవడానికి మీరు పిలువబడలేదు. I prophesy in Jesus name. యేసుక్రీస్తు నామములో ప్రవచన రీతిగా నేను అంటున్నాను. You are called to
be the victorious person. మనమందరము కూడా జయవంతులుగా ఉండడానికే పిలువబడి ఉన్నాము. Because the Bible says you are more than a conqueror. ఎందుకంటే లేఖనము సెలవిస్తున్న కార్యం ఏంటంటే మనము అన్నిటికంటే అధికంగా సాధించేవారిగా మనం ఉంటున్నామని. You are more than a conqueror. ఆమేన్. దేవుని స్తోత్రం. అధికంగా మనము సాధించేవారము. పోరాడువదற்கு ఆయత్తమాயிருங்கள். పోరాడడానికి మనము సిద్ధముగా ఉందాము. పోరాడువదెంట్రాల్ ఎన్న? పోరాటం అంటే ఏంటండి? కైయిల சண்டை போடுறது இல்லங்க. చేతి ద్వారా యుద్ధము చేయడము కాదండి. தேவனோடு நீங்கள் தனித்து இருந்து దేవునితో పాటు వ్యక్తిగతంగా మనముండి தனி அறையில உட்கார்ந்து ఒంటరిగా ఒక గదిలో మనము ప్రవేశించి தேவ சமூகத்துல முழங்கால் படிக்கிட்டு దేవుని యొక్క సన్నిధానములో మనము మోకరించి உங்கள் இரண்டு கரங்களை உயர்த்தி ஜெபிக்க ஆரம்பிக்கிறீங்க பாத்தீங்களா? మన రెండు చేతులెత్తి మనము ప్రార్థించడం మొదలు పెడతామే. அதுதாங்க போராட்டம். అదే అండి పోరాటము. ஒரு ஸ்காட்லாந்து தேசம் ரட்சிக்கப்படுவதற்காக ఒక స్కాట్లాండ్ దేశం రక్షింపబడాలని கொடுமையான பனி என்றும் பாராமல் ఓ భయంకరమైన మంచుని కూడా చూడకుండా జాన్ నాక్స్ என்ற தேவ மனுஷன் முழங்கால் படிக்கிட்டு போராடினார். ఆమేన్. స్కాట్లాండ్ దేశం యేసుவை ఏற்றுకొన్నది. జాన్ రాక్స్ అనబడిన ఒక సేవకుడు మోకరించి స్కాట్లాండ్ ఒకవేళ రక్షణ పొందకపోతే నేను చనిపోతానని పోరాడి ప్రార్థించాడండి. 2 తిమోతేయు 4వ అధికారం 7వ వచనத்தை వాసిపోం. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాము. మైక్ లో ఎవరైనా బిగ్గరగా చదవండి. ఎల్లరూ ఉங்க వేదத்தை திருப்பி வாசிங்க பார்க்கலாம். లేఖనములు దాని వైపు మనం తిప్పుదామని 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వాక్యము. வேதம் சொல்லுகிறது, వాక్యము సెలవిస్తుంది, పౌలు சொல்றாரு, நல்ல పోరాటத்தை நான் పోరాడిனேன். మంచి పోరాటము నేను పోరాడి తిని అని పౌలు అంటున్నాడు. அதற்கு பின்பு ஓட்டத்தை முடித்தேன். నా పరుగుని నేను ముగించి తిని విశ్వాసத்தை కాத்துకొండి. విశ్వాసముని నేను కాపాడుకొని. இன்னைக்கு நீங்களும் நானும் நல்ல పోరాటத்தை పోరాడணும். మీరు నేను మంచి పోరాటము నేను పోరాడాలా. அவ்வளவு பெரிய அப்போஸ்தலனாகிய பவுலினுடைய ஊழியம் எப்படி முடிந்தது? పౌలు యొక్క సేవ ఏ రీతిగా ముగింపబడింది? தேவனால் அழைக்கப்பட்ட పౌలినుடைய ఓటం எப்படி முடிந்தது? దేవుని ద్వారా పిలువబడిన పౌలు యొక్క జీవితము లేకపోతే ఆయన ఒక పని ఏ రీతిగా ముగింపబడింది? நல்ல పోరాటத்தை పోరాడిన பின்பு, మంచి పోరాటము పోరాడిన తర్వాతనే நீங்களும் நானும் పోరాటத்தை పోరాడ అழைக்கப்பட்டிருக்கிறோம். ఈ రోజు మీరు నేను ఒక మంచి పోరాటము పోరాడుటకే మనము పిలువబడి ఉన్నాము. ఆమేన్ சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్ అందామా నోరు తెరిచి. కొలొస్సీయర్ 1వ అధికారం 29వ వచనం என்ன சொல்லுகிறது? కొలొస్సీ 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడిందంటే, వాసింగ కొలొస్సీయర్ 1:29. పౌలు ఇங்க எழுதுறாரு, పౌలు ఇక్కడ రాస్తున్న కార్యము, எனக்குள்ளே வல்லமையாய் கிரியை நடப்பிக்கிற, నాలో బలముగా కార్య సిద్ధకం చేసే దేవుడు, அவருடைய பலத்தின்படி போராடி பிரயாசப்படுகிறேன். ఆయన బలము ద్వారా నేను ప్రయాసపడి నేను ముగిస్తున్నాను. உங்களை உற்சாகப்படுத்துவதற்காக சொல்லுகிறேன். మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను చెప్తున్నాను. பாஸ்டர் நான் எப்படி போராடுறது? పాస్టర్ గారు నేను ఏ రకంగా పోరాడాలా? எனக்கு போராட தெரியலையே. నాకు ఏ రీతిగా పోరాడాలో నాకు తెలియదు. போராட பலன் இல்லையே. పోరాడడానికి నాకు బలము లేదు. எவ்வளவோ முயற்சி பண்ணி பார்க்கிறேன், என்னால மேற்கொள்ள முடியலையே. ఎంతో ప్రయాసపడి నేను చూస్తున్నానండి, కానీ నేను జయించలేకపోతున్నాను. ఆండవర్ சொல்லுகிறார், దేవుడు చెప్తున్న కార్యము, పోరాడుவதற்கு మీరు పోరాడుటకు அவருடைய கிரியை உங்களுக்குள்ளே பலமாய் கிரியை செய்கிறது. ఆయనలో ఒక క్రియ మనలో బలముగా కార్యము చేయాలని. దేవునుடைய వల్లமை உங்களுக்குள்ளே கிரியை செய்கிறது. దేవుని యొక్క మహిమ మనలో కార్యము బలముగా చేస్తుంది. இன்னைக்கு கர்த்தருடைய வல்லமை உங்களை நிரப்பும். ఈ రోజు దేవుని యొక్క మహిమ ద్వారా మీరు నింపబడతారు. எத்தனை பேர் இதை விசுவாசிக்கிறீங்க? ఆమేన్ சொல்லுங்க. ఎంతమంది విశ్వాసిస్తున్నారండి? వాళ్ళు మాత్రం బిగ్గరగా ఆమేన్ అంటారా? దేవునుடைய వల్లமை உங்களை நிரப்பும் பொழுது, దేవుని యొక్క మహిమ మిమ్మల్ని ఎప్పుడైతే నింపుతుందో நீங்கள் போராடுகிற யுத்த வீரனை போல எழும்ப ஆரம்பிச்சிடுவீங்க. మీరు పోరాడడానికి ఒక మంచి యుద్ధ వీరుడుగా మీరందరూ కూడా లేచి పోరాడడం మొదలు పెడతారు. நீங்கள் போராடுவது
தேவனுடைய சித்தமா இருக்கிறது. మీరు పోరాడడము దేవుని యొక్క చిత్తముగా ఉంది. ஒரு 2 நிமிஷம் கரங்களை உயர்த்தி ஜெபம் பண்ணுவோமா? ఒక 2 నిమిషాలు మనం అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దామా? ఆండవర్తో కేளுங்க, ఆండవరే ఉమ్మడే వల్లமை எனக்குள்ளே క్రియ செய்வதா. దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా నీ మహిమ నాలో కార్యము మొదలుపెట్టునుగా అని ప్రార్థిస్తాము. ఉమ్మడే వల్లமை எனக்குள்ளே క్రియ செய்வதா. నీ మహిమ నాలో కార్యము మొదలుపెట్టునిగాక. ఓ థాంక్ యూ జీసస్. అయ్యా నాలో నీ మహిమ కార్యము చేయునుగాక. ఎత్తనే పేరుకి అంత వల్లமை వేణు. ఎంతమందికి మహిమ కావాలండి? కరங்களை ఉయర్తి జెబమన. ఓ చేతులెత్తి మనమందరం కూడా ప్రార్థన చేద్దామా? కరங்களை ఉయర్తి జెబమన. చేతులెత్తి మనము ప్రార్థిస్తామా? ఎన్నాల పోరాడ முடியல పాస్టర్. అయ్యా నేను పోరాడలేకపోతున్నానయ్యా. తోற்று పోయికొండే இருக்கிறேன். ఓ నేను ఓడిపోతున్నాను. ఎన్నాల జయించ முடியல. నేను జయించలేకపోతున్నాను. మన రీதியான பிரச்சனையிலிருந்து வெளியில வர முடியல. అయ్యా మానసికమైన అనారోగ్యత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. పోరాడుவதற்கு బలం இல்லையா? పోరాడించడానికి నాకు బలం లేదయ్యా. இப்பொழுது கர்த்தருடைய வல்லமை உங்களை தொடுவதாக. ఇప్పుడే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. கர்த்தருடைய வல்லமை தொடுவதாக. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. வேணும் என்கிறவர்கள் எழும்பி நில்லுங்க பார்க்கலாம். ఎవరికెవరికంత ఈ బలం మహిమ కావాలో లేచి నిలబడతారా? எழும்பி நில்லுங்க பார்க்கலாம். లేచి నిలబడతారా? கர்த்தருடைய వల్లமை உங்களை தொடுவதாக. దేవుని యొక్క మహిమ నిన్ను తాకును గాక. ஊழியத்துல போராட బలం இல்லையா? ఓ సేవలో పోరాడడానికి నీకు ధైర్యం సరిపోట్లేదా? కుటుంబத்துல పోరాడ బలం இல்லையா? కుటుంబంలో పోరాడడానికి నీకు ధైర్యం సరిపోట్లేదా? వ్యాధియోడు పోరాడ బలం இல்லையா? శరీరంలో అనారోగ్యత వలన నీకు పోరాడడానికి ధైర్యం లేదా? எழும்பி நில்லுங்கள். లేచి నిలబడము. కర్తరుடைய వల్లமை உங்களை தொடுவதாக. దేవుని యొక్క మహిమ నిన్ను తాకును గాక. కర్తరుடைய వల్లமை தொடுகிறதற்காக దేవుని యొక్క మహిమ నిన్ను తాకుతుంది ఈ సమయంలో. కర్తరుடைய వల్లமை உங்களை தொடுவதற்காக நன்றி. దేవుని యొక్క మహిమ నిన్ను తాకుతుంది గనుక నీకు స్తోత్రములు. కర్తరుடைய వల్లமை உங்களை தொடுவதாக. దేవుని యొక్క మహిమ నిన్ను ముట్టును గాక. ఆండవరనే தொடு. ప్రార్థించండి, ప్రార్థించండి, தொடுங்கன்னு சொல்லுங்க. ప్రార్థించండి, ప్రార్థించండి. వల్లமை ఎన్ మీద வந்து இறங்குவதாக. నీ మహిమ నాలో దిగిరాను గాక. వల్లமை ఎన్ మీద வந்து இறங்குவதாக. నీ మహిమ నాలో దిగిరాను గాక. కర్తరుடைய వల్లமை ఇరంగువதாக. దేవుని యొక్క మహిమ మన మీద దిగిరాను గాక. ఊట్రుంగ ఆండవరే. అయ్యా మా మీద కుమరించుము తండ్రి. உங்களுடைய வல்லமையை ஊற்றுங்க. అయ్యా నీ మహిమని కుమరించుమయ్యా. నా ఆవిల ఉణరుகிறேன். నా ఆత్మలో నేను గ్రహిస్తున్నాను. இன்றைக்கு கர்த்தர் உங்களை புதிய మనుషనాய் మార్చి ఈ రోజు దేవుడు నిన్ను నూతన పరిచి మిమ్మల్ని పంపనై ఉన్నాడు. புதிய వల్లமையை தந்து అనుభవపోయి నూతనమైన బలం మీరు పొందుకొనై ఉన్నారు. ఆండవరే కేளுங்க. దేవుని దగ్గర అడగండి. ఓ రబా శాందన రబా రతియాతరబా ఏ బ్రోటోకో సలమా శాందరరే. எனக்கு అన్య భాష వరం వేணுంగరవங்க உங்க కరங்களை ఉయర్తి எழும்பி నిల్లుங்க பார்க்கலாம். దేవుని యొక్క అభిషేకముతో నింపబడాలా, అన్య భాష వరము కావాలన్న వాళ్ళు లేచి నిలబడతారా? వెట్కపడాదీங்க, సిగ్గుపడొద్దండి, తయంగాదీங்க. ఓ మీరు దేని గురించి కూడా ఆలోచించొద్దు. இன்னைக்கு கர்த்தர் உங்களை நிரப்ப வல்லவராய். ఈ రోజు దేవుడు మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడండి. கர்த்தர் உங்களை நிரப்ப வல்லவராய். దేవుడిని నింపడానికి శక్తివంతుడు. கர்த்தர் உங்களை நிரப்ப வல்லவராய். దేవుడిని నింపడానికి శక్తివంతుడు. நல்ல జోమనగా ఆండవరుడే వల్లமை எனக்கு தாரும். అయ్యా నీ మహిమని నాకు దయచేయుమయ్యా అని మనం అడుగుదామా? ఏ బ్రోలో శాందన థాంక్ యూ జీసస్. அப்பா நிரப்புங்க, ஊற்றுங்க. అయ్యా నింపుమయ్యా, 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 నింపుమయ్యా. వాంఛయోடு నిన్నుட்டு இருக்கிறவங்களுக்காக ஜெபிக்கிறேன். ఆశతో నిలబడిన వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వాంఛయోடு నిన్నుட்டு இருக்கிறவங்களுக்காக ஜெபிக்கிறேன். ఆశతో నిలబడిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే కర్తరుడే వల్లமை அவர்களை தொடுவதாக. ఇప్పుడే దేవుని యొక్క మహిమ వారిని తాకును గాక. Receive it in the name of Jesus. పొందుకో యేసుక్రీస్తు నామములో. என் இயேசு உங்களை தொட வல்லவராய் இருக்கிறார். యేసుక్రీస్తు నిన్ను ముట్టడానికి శక్తివంతుడిగా కనబడుతున్నాడు. కర్తరుడే వల్లமை உங்களை நிரப்புவதாக. దేవుని యొక్క మహిమ నిన్ను నింపును గాక. కర్తరుడే వల్లமை உங்களை நிரப்புவதாக. దేవుని యొక్క మహిమ నిన్ను నింపును గాక. எல்லா కరங்களை తట్టి కర్తருக்கு నన్రి. ఓ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తామా? చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాము. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాము. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాము. ఓ
bora shandere bori andere bora katara barabo arbara shandere boli andere bo shandere ezore la mari andere bolo shekere andere la barakatala ba elo bro shandere bori andala ba நின்று கொண்டிருக்கிறவர்களுக்காக கர்த்தருடைய வார்த்தை கேளுங்கள். Thank you Jesus. నించబడిన వారి కొరకు దేవుని యొక్క వాక్యము ஒரு புதிய మనుషనాய் புதிய మనుషియాய் కర్తరు ఉங்களை ఉరుమార్చ వల్లవరాయి ఒక నూతనమైన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చనై ఉన్నాడు. యేసువిన్ నామത്തിൽ జెబిக்கிறேనప్పా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. అదే వాంఛయోడ ఉకారుగా பார்க்கலாம். అదే ఆశతో కూర్చోండి. நீங்க உங்க இதயத்தை ஆயத்தப்படுத்தணும். మీ హృదయాన్ని మీరు సిద్ధపడాలా. உங்க இதயத்தை ஆயத்தப்படுத்துங்க. మీ హృదయాన్ని ఇంకా మీరు సిద్ధపరచండి. உங்க இதயத்தை ஆயத்தப்படுத்திருங்க. మీ హృదయాన్ని ఇంకా సిద్ధపరచండి. పౌలు ఎఫెసీయులకు எழுதும் பொழுது పౌలు ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు ఎఫెసీయుల 6వ అధ్యాయం ఎఫెసీ 4వ అధ్యాయంలో அதனுடைய 12వ వచనத்தை వాసిச்சு பாருங்க. 12వ వచనాన్ని మీరు చదివి చూడండి. పౌలు எழுதுகிறார். పౌలు ఈ రీతిగా రాస్తున్నాడు. మాంసతోடும் రక్తతోடும் நம்மளுக்கு యుద్ధం అల్ల. ఆమేన్. మనకు శరీరముతోని మాంసముతోని మనకు యుద్ధము లేదు. துரைத்தனங்களோடும் அதிகாரங்களோடும் இப்பிரபஞ்சத்தின் அந்தகார லோகாதிபதிகளோடும் வான மண்டலங்களில் இருக்கிற பொல்லாத ஆவிகளின் சேனைகளோடும் நமக்கு போராட்டம் உண்டு எழுதுறாரு. మనకు పోరాటం దేనితో ఉందని ఆ వచనాన్ని మనం చదువుదామా? ఎఫెసీయుల 6:12 ஆண்டவர் தெளிவா பவுல் மூலமா எழுதுகிறார். దేవుడు పౌలు మూలంగా స్పష్టంగా రాస్తున్నాడు. పోరాటం ఉండుదా, పోరాటం ఉంది, కానీ మాంసతోడు రక్తతోడు అల్ల. మాంసముతోని శరీరముతోని కాదు. உங்க வீட்ல இருக்கிறவங்களோட పోరాటం இல்லங்க. అంటే మీ ఇంటి వారితో పాటు పోరాటము కాదండి. God is not talking about the fight amongst your family. మీ కుటుంబంలో జరుగుతున్న పోరాటము గురించి దేవుడు మాట్లాడట్లేదు. Please stop fighting among yourself. మీ మధ్యలో మీరు కొట్లాటని మీరు ఆపండి. உங்களுக்கு ஒரு பெரிய மன கண்ண ஆண்டவர் திறக்கணும். ఈ రోజు మీ మనోనేత్రాన్ని దేవుడు తెరువును గాక. இன்னும் கணவன் மனைவி கணவனோ சண்டை போட்டுக்கிட்டு இருக்கீங்களே, ఇంకా భార్య భర్త మధ్యలో కొట్లాటలు కనబడుతున్నాయే, அந்த போராட்டம் அது யுத்தமே இல்லங்க, அது வேண்டாங்கற ஆண்டவர். ఆ పోరాటం వద్దండి, మానుకోండి. అది యుద్ధము కాదు, అది దేవుడు చెప్తే కార్యము కాదు. అద కాటిలో ఒక ముఖ్యమైన పోరాటం உங்களுக்கு இருக்கு. దానికంటే ప్రాముఖ్యమైన ఒక పోరాటం మీకుంది. ஒரு பெரிய பிசாசின் சேனை ஒன்று వాన మండలంలో இருக்கிறது. ఆకాశ మండలంలో ఒక గొప్ప ఒక సైన్యం, శత్రు ఒక సైన్యం ఉంది. உங்க కుటుంబத்துக்குள்ள திடீர்னு ஒரு சண்டை எழும்பు. చూడండి, మీ కుటుంబంలో హఠాత్తుగా ఒక కొట్లాటలు మొదలవుతుంది. சண்டை வந்த உடனே நேரா அவங்க கிட்ட போய் கேள்வி கேட்டு அவங்கள காயப்படுத்துறத விட்டுட்டு, కాబట్టి ఆ కొట్లాటలు వచ్చిన వెంటనే ఏదో ఒక ప్రశ్న అడిగి ఇతరుల్ని గాయపరచడం మానుకొని உடனே ஜெபத்துல உட்கார்ந்து அந்த சண்டையை தூண்டுவதற்கு காரணமா இருந்த பிசாசை நீங்க கடிந்து ஜெபம் பண்ணி பாருங்களேன். ఇద్దరు కలిసి మోకరించి కొట్లాట రావడానికి కారణమైన శత్రుకు వ్యతిరేకంగా మీరు ప్రార్థన చేసి చూడండి ఒక్కసారి. உங்க குடும்பத்துல இருக்கிற பிரச்சனை அப்படியே மறைந்து போகும். మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. పోయిన వారము ஒரு ஊழியத்தை முடித்து நாங்கள் வீட்டுக்கு வந்து தூங்கிட்டோம். அடுத்த நாள் காலையில எழும்பிட்டோம். కాబట్టి ఒక పరిచర్య ముగించుకొని మేము ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున వేరే పరిచర్యకి మేము ఆరంభించాము. రెండవది పయ్యన్ ஒரு వయసు 1.25 వయసు தண்ணியில அவன் சாப்பிட்ட இடத்துல விழுந்த தண்ணியில வழுக்கி விட்டு మళ్ళాక విழுந்து తలల అడిపడదు. కాబట్టి రెండో కుమారుడికి ఒక సంవత్సరం మాత్రమే ఆయన నీళ్లు ఉండే అండి, అది తెలియకుండా జారి పడి చాలా దెబ్బ తాకింది తల మీద. భయంకర సత్తం ఢమాల్ని ఓడిపోయి తూకుறோம். పిల్ల అழுகிறா, తడవి கொடுத்து சரியாயிருச்சு. కాబట్టి కింద పడింది, భయంకరంగా శబ్దం వచ్చింది. మేము పరిగెత్తుకొని వెళ్ళాము. ఆయన కూడా బాగా ఏడ్చాడు, కానీ కొద్దిసేపులో ఏడుపు ఆపేశాడు. నేను వెంటనే భార్యను చూసి అంటున్నాను, ఏందమ్మా నీళ్లు పడి ఉంది కదా, చూడవా, తుడవవా? ఆ నీటిని నువ్వు తుడవాల్సింది కదా.
இந்த பொண்ணு தானே தொடச்சிருக்கணும், அப்படி ஒருவருக்கு ஒருவர் பேசிకొండిருக்கிறோம். కాబట్టి ఆమె చెప్పింది లేలే అమ్మాయి తుడవాల్సింది కదా అని ఇద్దరిలో మాటలు మొదలైంది. ఆ రీతిగా அப்படியே பேசிக்கிட்டே விட்டுட்டோம். ఆ రీతిగానే మాట్లాడుకొని మేము మానుకున్న మాటల్ని ஒரு 15-20 నిమిషం கழிச்சு ఒక 15-20 నిమిషాలు తర్వాత மீண்டும் அதே రూమ్ல వలికి విட்டு విழுகிறான் டமால், இல்ல சேர்ல தடிకి விட்டு விழுகிறான் டமாల్. మరలా అదే గతిలో మరలా చిన్నవాడు కింద పడిపోతున్నాడు, తలకి దెబ్బ. అదే இடத்துல అడి, అదే స్థలంలో మళ్ళా దెబ్బ. కత్తి అలుగ ఆరంభించాం. ఆయన బిగ్గరగా కేకలేసి ఏడవడం మొదలు పెట్టాడు. నాంగ இப்ப ஒருவர் కుట్రం சொல்றத నిపాటணும். ఇప్పుడు మేము ఒక్కల మీద ఒక్కలు సాకు చెప్పుకొని నేరం మోపడం ఆపేసి ఆవియానవర్ ఉణర్తినార్, పరిశుద్ధాత్మ మాకు ప్రేరేపించిన రీతిగా వెంటనే నలుగురు మేము కూర్చొని ప్రార్థించడం మొదలు పెట్టాము. కోపము తీసుకొచ్చిన అపవాది యొక్క కార్యములని మేము గ్రహించడం మొదలు పెట్టాము. అపవాదిని మేము గద్దించి ప్రార్థించడం మొదలు పెట్టాము. అదే ఆఖరిసారండి మరలా కుమారుడు కింద పడిపోలేదు. ఒకవేళ మేము ప్రార్థించకుండా ఉంటుంటే ఆ రోజు అపవాదిని గద్దించి మేము ప్రార్థించకుండా ఉండుండే ఆ పిల్లగాడికి మరలా దెబ్బలు తాకి ఉండొచ్చు. కుటుంబంలో ఏదో ఒక సమస్య వలన భార్య భర్తగా ఒకరిని చూసి ఒకరు నేరం ఒప్పుకుంటున్నారే, ఈ రోజు నుంచి దాన్ని ఆపము. ఆవియానవర్ దీర్ఘమై பேசுகிறார், దుఃఖపడறாரு. இன்னும் உங்களுக்கு பிசாசின் தந்திரம் தெரியல. చూడండి, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది అపవాది యొక్క క్విక్తి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని అంటున్నాడు ఆయన. రక్షణ వరం పొందుదాం. సమస్య వచ్చినప్పుడే நீங்கள் ஒன்றாக கைகோர்த்து ஜெபிக்க ஆரம்பிக்கணும். మీరు ఇద్దరు చేతులు పట్టుకొని ఏకంగా ప్రార్థించడం మొదలు పెట్టాలా. రక్షణ వరం పొందుదాం. సమస్య వచ్చినప్పుడే இன்னும் ஒற்றுமையா இருக்கணும். మీరు ఇంకా ఐక్యతతోని ఉండాలా. ஒருவன் 1000 பேரை துரத்துவான், ఒక్కరు 1000 మందిని తరుముతే కణవన్ మనవి ఇరువరు சேர்ந்தால் 10,000 பேரை துரத்தலாம். కానీ భార్య భర్తగా ఇద్దరు కలిసి ప్రార్థిస్తే 10,000 మందిని మనము తరిమి వేయగలుగుతాము. எவ்வளவுதான் பிரச்சனை வந்தாலும் நைட் தூங்கும் பொழுது సమాధానతోటి కైపిడిచి చెబిచిట్టు తూంగుంగ. ఎన్ని సమస్యలు వచ్చినా రాత్రి వేళలో ఇద్దరు చేతులు పట్టుకొని సమాధానంగా ప్రార్థించిన తర్వాతనే మీరు పండుకోండి. దయவு செய்து தூங்குற நேரத்துல பிரச்சனை பண்ணாதீங்க, தூங்குற நேரத்துல సండయ వలకాదీంగ. దయచేసి నిద్రపోతున్న సమయంలో కొట్లాటలు మొదలు పెట్టొద్దు. కొట్లాట జరిగే మాటలు దయచేసి మాట్లాడొద్దు. நீங்கள் படுக்கைக்கு செல்லும் பொழுது సమాధానతోడు செல்ல வேண்டும். మీరు పండుకోక ముందు సమాధానముతో మీరు వెళ్ళి నిద్రించాలా. அப்படி இல்லாம சண்டை போட்டுட்டு படுத்துட்டு அடுத்த நாள் காலையில எழும்பி பிரச்சனை மேல பிரச்சனை வந்துட்டு ஒருவர் குற்றம் சொல்லக்கூடாது. ఆ రాత్రిలో అదే సమస్యతోని మీరు పండుకోవడం వలన మరుసటి రోజున మీరు లేచిన తర్వాత కూడా అదే విభేదాలు అదే కొట్లాటలతోని మీరు లేచి నేరాలు మోపుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. దయచేసి செய்து పిశాసిన్ తంత్రத்தை புரிந்து கொள்ளுங்கள். దయచేసి అపవాది యొక్క క్విక్తిని మీరు అర్థం చేసుకోండి. మాంసతోడు రక్తతోడు పోరాటం ఇల్లంగ. శరీరముతోని మాంసముతోని మీకు యుద్ధము లేదు. మహాపరి యుద్ధం வருகிறது. ఒక గొప్ప యుద్ధం రానై ఉంది. పిశాసానవన్ ఎవరిகளை విழுங்கலாமோ என்று వగై తేడి సుత్తి తిరిగిరాన్. అపవాది ఎవరినైనా మింగుదామని ఆయన గర్జించే సింహము వలె వెతుకుచున్నాడు. எப்ப உங்களை கவலாம், எப்ப உங்களை கொலை செய்யலாம், எப்ப உங்களை தோற்கடிக்கலாம், எப்ப உங்களை நாசம் பண்ணலாம்னு காத்துக்கிட்டு இருக்கிறான். ఎప్పుడు నిన్ను మింగివేయాలా, ఎప్పుడు నిన్ను నాశనము చేయాలి, ఎప్పుడు నిన్ను ఓడించాలా, ఎప్పుడు నీ జీవితంలో ఒక హాని కలిగించాలని ఆయన తిరుగుతున్నాడండి. உங்கள் குடும்பத்திற்காக கர்த்தர் பரிதபிக்கிறார். అయ్యో, మీ కుటుంబం కొరకు దేవుడు పక్షతాపము కలిగి విజ్ఞాపన చేస్తున్నాడు. இன்றைக்கு உங்கள் மனக்கண்கள் திறக்கப்பட வேண்டும். ఈ రోజు మీ మనోనేత్రము తెరవబడాల్సిందే. தேவையில்லாம పోరాడద నిపాటుங்க. కారణము లేని కొట్లాటలు ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఆగునుగాక. దేవ సముఖத்துல உங்கள் குடும்பத்திற்காக குடும்பமாய் ஜெபத்துல போராடுங்க. దేవుని యొక్క సమూహములో దేవుని యొక్క సన్నిధానము మీ కుటుంబం కొరకు కుటుంబంగా మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి. పిశాసానవన్ మిகவும் తీవ్రమాய்
செயல்படுகிறார். అపవాది చాలా రోషముతోని కార్యము మొదలు పెట్టాడు. வெளிப்படுத்தின విశేషத்துல అద వాసిக்கிறோம். ప్రకటన గ్రంథంలో ఇది మనము చదువుతున్నాము. ఇన్న కొంచె కాలం మాత్రమే இருக்கிறதென்று పిశాసానవన్ அறிந்து ఇంకా కొద్ది కాలమే ఉందని అపవాది గ్రహించి మిగ కోపమాయ అవన్ செயல்படுகிறார். ఆయన చాలా ఉగ్రతతోని కార్యము మొదలు పెట్టాడు. జాగ్రత్తగా జాగ్రత్తగా మనం ఉన్నాము. యోబు என்ன சொல்றாரு பாருங்க. యోబు 14:14 వాసిద్దు పారుங்க. యోబు 14వ అధ్యాయము 14వ వచనంలో యోబు ఏమంటున్నాడని మనము చూస్తే యోబు சொல்றாரு, యోబు అంటున్నాడు, మనుషన్ సెత్త పిన్ పిழைப்பானோ, మనిషి మరణము తర్వాత తిరిగి ఆయన బ్రతుకుతాడా? எனக்கு மாறுதல் எப்போது வரும் என்று எனக்கு குறிக்கப்பட்ட పోరాటத்தின் నాళెల్లాం நான் కాத்திருக்கிறேன். నాకు నా జీవితంలో ఒక మార్పు ఎప్పుడు కలుగుతుందని నా పోరాటపు రోజులంతా కూడా నేను కనిపెట్టుచున్నానని యోబు అంటున్నాడండి. இப்ப యోబు 7:1 వాసిద్దు పారుங்க. యోబు 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాము. భూమిயிலே పోరాడ మనుషునికి குறிக்கப்பட்ட కాలం ఉండల్లవో, భూమి మీద నరులు కాలము యుద్ధ కాలము కాదా? அப்போ ஆண்டவர் எழுதி வைத்திருக்கிறார். అప్పుడు దేవుడు రాసి పెట్టిన కార్యము మనుషులకు ప్రతి ఒక్క వ్యక్తికి పోరాడుகிற కాలం என்று ஒரு కాలం ఉంది. పోరాడవలసిన ఒక కాలము ఉంది. నీங்களும் నాனும் పోరాడ అழைக்கப்பட்டவர்கள். మీరు నేను పోరాడించడానికే మనం పిలువబడి ఉన్నాము. இன்னைக்கு ஆண்டவர் உங்களை அப்படித்தான் அபிஷேகிக்க விரும்புகிறார். ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే అభిషేకించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పోరాడుகிறவர்களாய் మారணும். మనమందరము కూడా పోరాడించే వారిగా మనం మార్చబడాలా. కొంచెం జపத்தை இன்னும் அதிகரிங்க, దయவு செய்து அதிகரிங்க. ఇంకా మీరు ప్రార్థనని ఇంకా అధిగమించండి. ఇంకా ప్రార్థన అధికంగా చేయడం మొదలు పెట్టండి. పిల్లలే உங்களை பார்த்து எச்சரிப்போடு சொல்லுகிறேன். యవనస్తులారా హెచ్చరికతోని మీతోని మాట్లాడుతున్నాను. உங்கள் ஐக்கியம் தேவனோடு இருக்கிற ஐக்கியத்தை அதிகப்படுத்துங்கள். మీ సహవాసము దేవునితో పాటు ఇంకా ఐక్యపరచుము. தேவனோடு இருக்கிற உறவை இன்னும் ஸ்திரப்படுத்துங்கள். దేవునితో పాటు ఉన్న సంబంధాన్ని ఇంకా స్థిరపరచుము. பெரியவர்களை பார்த்து சொல்லுகிறேன். పెద్దవారిని చూసి నేను అంటున్నాను, உங்கள் ஜெபம் அதிகரிக்கப்படணும். మీ ప్రార్థనని అధిగమించండి. உங்கள் ஜெபம் அதிகரிக்கப்படணும். మీ ప్రార్థన అధికంగా చేయాలా మీరు? యేసు శీఘ్రం வரப்போகிறார். నా యేసు అతి త్వరలో రానై ఉన్నాడు. యేసు శీఘ్రం வரப்போகிறார். నా యేసు అతి త్వరలో రానై ఉన్నాడు. இன்றைக்கு இரவு என் இயேசு வந்தால் நீங்க எடுத்துக்கொள்ளப்படுவீர்களா? ఈ రాత్రి నా యేసుక్రీస్తు రాకడ ఉంటే మీరు ఎత్తబడే వారిలో మీరు ఉంటారా? రాత్రి మాత్రం இல்லங்க, எப்ப வேணாலும் வருவார். రాత్రి మాత్రము కాదు, ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆయన రావచ్చు. அடுத்த நிமிடம் கூட அவர் வருவார். మరుసటి నిమిషంలో కూడా ఆయన రాగలుగుతాడు. அடுத்த மணி நேரத்துல இயேசு வந்துடுவார். ఆయన మరుసటి సమయంలో ఆయన రాగలుగుతాడు. நீங்க கார்லயும் பைக்லயும் பஸ்லயும் ஆட்டோலயும் போய் கொண்டிருக்கும் பொழுது இயேசு வருவார். మీరు కారులో కానీ బస్సులో కానీ ఏదో వాహనంలో మీరు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు రాకడ ఉండొచ్చు. యేసు శీఘ్రం வரப்போகிறார். యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. அவர் வருகிற நாளை நம்மால் அறிய முடியாதுன்னு వేదం சொல்லுదే. ఆయన రాకడ దినము ఎవరు కూడా ఎరగలేదని లేఖనము సెలవిస్తుంది. జాగ్రత్తగా జపத்துல పోరాడ ఆరంభించండి. చాలా జాగ్రత్తగా ప్రార్థనలో పోరాడడము మొదలు పెట్టండి. పోరాడుகிறவர்களா மாறுங்க. పోరాడే వారిగా మీరు మార్చబడండి. ఎన్నమో நடந்தா எனக்கு என்னன்னு ఉక్కారాదీங்க. ఏది ఏం జరిగినా నాకేంటని మీరు అట్లా ఉండొద్దు. సుయనలవాదిగా இருக்காதீங்க. డోంట్ బి ఎ సెల్ఫిష్ జాయన్. కాబట్టి మీరు వ్యక్తిగతంగా అంటే మీ స్వయము కొరకు ఆలోచించే వారిగా మీరు ఉండొద్దు. ఉలగతల ఎల్లరూ அப்படிதாங்க మారిட்டாங்க. ఈవెన్ a greater ministers have become selfish. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రీతిగా మార్చబడరండి. వాళ్ళు స్వేచ్ఛ కొరకు ఆలోచించే వారిగా మార్చబడారు. యూదా 1:3. యూదా 1వ అధ్యాయం 3వ వచనము. విశ్వాసத்திற்காக நீங்கள் ధైర్యమై పోరాడ வேண்டும் என்று சொல்லுகிறார். విశ్వాసము కొరకు ధైర్యముగా మీరు పోరాడాలని అక్కడ రాయబడి ఉంది. నంబర్ 1 நீங்க ఎదుకు పోరాడను? మొదటిగా దేని కొరకు మీరు పోరాడాలా? ఎబ్రాయర్ 12:1 சொல்கிறது. ఎబ్రీ 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. విశ్వాసத்தை உங்களில் துவக்கினவர் அவர். కాబట్టి మీలో మొదలుపెట్టిన విశ్వాసము ఆయననే. విశ్వాసத்திற்காக పోరాடுங்க. విశ్వాసము కొరకు మీరు పోరాడండి. ఒవ్వొరు మనుషునికుள்ளயும் ప్రతి ఒక్క వ్యక్తిలోన ఆండవర్ విశ్వాసத்தை வச்சிருப்பார். దేవుడు విశ్వాసాన్ని ఉంచున్నాడండి. ఆ విశ్వాసத்தை நீங்க ఉறுதியா பிடிச்சுக்கொள்ளணும். ఆ విశ్వాసాన్ని మీరు స్థిరముగా పట్టుకోవాలా. అనేకర్ అవిశ్వాసத்தை உங்களுக்குள்ள விதைக்க பாப்பாங்க. అనేక మంది అపనమ్మకాన్ని మీలో నాటాలని ప్రయాసపడుతున్నాడు. విశ్వాసమ నిప్పింగ. మీరు విశ్వాసంగా
అక్కడగా నిలబడతారు. ஒரு கூட்டம் வந்து உங்களை அப்படியே விலக்கிட்டு போவான். కానీ ఒక గుంపు ఎట్లైనా మిమ్మల్ని వేరుపరచాలని ప్రయాసపడుతున్నాడు. విశ్వాసిక కూడాదబడికి, మీరు మీలో విశ్వాసం ఉంచకుండా ఉండడానికి, ఆ కార్యத்தை செய்து முடிக்க కూడాదబడికి, ఆ కార్యం మీరు ముగించకుండా ఉండడానికి, உங்களை கெடுப்பதற்காகவே, మిమ్మల్ని ఎట్లైనా చెడగొట్టడానికే అవిశ్వాసத்தை విదపాన్. అపనమ్మకం అనబడిన విత్తనాలు మీలో నాటుతాడు. ఇశ్రాయేల్ జనங்களை குறித்து వేదం சொல்லுகிறது. ఇశ్రాయేలు ప్రజల గురించి లేఖ భాగములు సెలవిస్తుంది. அவர்கள் అవిశ్వాసத்தினாலே కానాను దేశத்துக்குள் ప్రవేశించకమర్ పోనారుగలా. వాళ్ళు అవిశ్వాసులుగా ఉండే కనుక కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. இன்னைக்கு உங்களுக்கு విశ్వాసం ముఖ్యంగా. ఈ రోజు మీలో కనబడుతున్న విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదండి. ఎబ్రాయర్ 11:1 சொல்லுகிறது. హెబ్రీ 11:1 రాయబడింది. విశ్వాసమానది నమ్మబడుగరవిகளின் ఉరుదియం. 11:1 రాయబడింది. విశ్వాసము నా నమ్మిన వారి యొక్క నిరీక్షణగా కనబడుతుంది. అవిగల్ కాణపడాదవిగల నిశ్చయముమా இருக்கிறது. కనబడలేని దాని గురించి ఒక నిశ్చయము కలిగి ఉండడమే విశ్వాసము. 2 పేతురు 1:1 சொல்லுகிறது. 2 పేతురు 1:1 రాయబడి ఉంది. అరుమయానంద విశ్వాసం, అది చక్కని తీయని ఒక విశ్వాసము. ஒரு உங்களுக்குள்ள ஆண்டவர் வச்சிருக்கிற விசுவாசம் அருமையானதுங்க. మీలో ఉన్న ఒక విశ్వాసం మంచి చక్కని ఒక విశ్వాసము. நீங்கள் సాధిக்க வேண்டும் என்றால் உங்களுக்கு విశ్వాసం வேண்டும். మీరు క్రీస్తు కొరకు ఏదైనా సాధించాలంటే మీలో విశ్వాసము కనబడాల్సిందే. ఆంగ్లத்துல విశ్వాసத்திற்கு faith என்று சொல்லுவார்கள். కాబట్టి ఇంగ్లీష్ లో విశ్వాసాన్ని faith అని అంటాము. అదే நீங்க ఎక్స్పాండ్ பண்ணீங்கன்னா இப்படி ఎక్స్పాండ్ பண்ணலாம். faith అని ఒక్కొక్క మాటని మనము విభజించి చూస్తే ఈ రకంగా చూడొచ్చు. forwarding all issues to heaven, అంటే అన్ని కార్యములు పరలోకము వైపు దాన్ని మనము మల్చివేయడమే విశ్వాసము. అదా faith. అదే విశ్వాసము. இன்னொரு ஒரு ఎక్స్పాన్షన్ ఉంది. ఇంకొక అర్థం కూడా ఉందండి. faith stands for fantastic adventures in trusting him. దేవుని స్తోత్రము. అదావదు F stands for fantastic, A stands for adventures. అదావదు దేవుని విశ్వాసిத்து, చూడండి, అద్భుతమైన దేవుని విశ్వాసిத்து, దేవుని మన విశ్వాసం ఉంచి గ్రహించ కూడాద కార్యங்களிலே நாம் நடப்பதுதான் విశ్వాసమా. గ్రహించకూడని లేకపోతే ఊహించలేని కార్యములో నడవడమే విశ్వాసం అండి. அப்படினா విశ్వాసం நமக்குள்ள இருந்துருச்சுன்னா, విశ్వాసం మనలో ఉంటే நம்ம కన్న మూడిட்டு కార్యத்தை ఆరంభిப்போம். మనము కళ్ళు మూసుకొని కార్యాన్ని మొదలు పెట్టొచ్చు. రోమర్ 4:18 என்ன சொல்லுகிறது? రోమా 4:18 రాయబడింది. అబ్రహాము అనేక జాతిகளுக்கு తగప్పనావதை, అనేక జనాంగానికి ఆయన తండ్రిగా మార్చబడడము, నమ్మువదற்கு ఏదువిలాదిరుందుం அதை நம்பிக்கையோட విశ్వాసిస్తాం. నమ్మడానికి దేని ఏది కూడా సాదృశ్యంగా లేని పక్షమున ఆయన నమ్మాడని రాయబడి ఉంది. ఫెయిత్ என்ற వార్తకి இப்படி డిస్క్రిప్షన్, இப்படி ஒரு డెఫినిషన్ கொடுக்கலாம். కాబట్టి విశ్వాసం అనబడిన మాటకి ఈ యొక్క పరిణామం కూడా ఇవ్వచ్చు. ఫెయిత్ is the willingness to risk anything on God. కాబట్టి విశ్వాసం అంటే ఏదైనా దేవుని మీద మనము నమ్మకం ఉంచడానికి అది సాదృశ్యమైనదిగా మనం ఎంచొచ్చు. Faith is trusting God even when you don't understand his plan. కాబట్టి ఆయన ప్రణాళికని మనము అర్థం చేసుకోకపోయినా దేవుని మీద నమ్మకము కలిగి ఉండడమే విశ్వాసము. Faith is often strengthen the place of your disappointment. కాబట్టి ఎక్కడైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నా, ఎప్పుడైతే మనము దేవుని స్తోత్రము డిసప్పాయింట్ అయి ఉన్నామో ఆ స్థలములో మరలా మనల్ని ప్రోత్సహించేది విశ్వాసమే. విశ్వాసத்திற்கு ఇவ்வளவு బలం ఉంది. విశ్వాసానికి అంత బలం ఉంది. நீங்கள் ஆண்டவர் இயேசு சொல்றாரு, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు విశ్వాసముతోని, కడుగలవ విశ్వాసతోడే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే మలై పార్తు, ఆ కొండని చూసి నీ పెయర్ந்து పోయి, ఓ నువ్వు అక్కడి నుంచి నువ్వు తొలగి నీ కడలిల్ విలు என்று சொன்னால் அது அப்படி நடக்குமா? సముద్రంలో పడిపో అని ప్రకటిస్తే అది జరుగుతుందంట. யாராச்சும் அந்த மாதிரி విశ్వాసத்தை టెస్ట్ பண்ணிருக்கீங்களா? ఎవరైనా మీ విశ్వాసాన్ని ఆ రీతిగా పరిశోధించి చూసారా ఎప్పుడైనా? யாராச்சும் மலையை பார்த்து பேசியிருக்கீங்களா? ఎవరైనా కొండని చూసి ఆ రీతిగా ప్రార్థించారా? మலை என்பது உங்களுக்கு విరోధమై வருகிற சில பிரச்சனைகள், కొండ అనేది మీకు వ్యతిరేకంగా కనబడుతున్న కొన్ని పోరాటము, எப்படிப்பட்ட பிரச்சனையா இருந்தாலும் போராட்டமா இருந்தாலும் சரி, ఎటువంటి ఒక సమస్య పోరాటం వచ్చినా సరే అద பார்த்து దాన్ని చూసి విశ్వాసముతో యేసువి నామத்தில் పో என்று சொன்னால் அது கடந்து போகும். యేసుక్రీస్తు నామములో పో అని గద్దిస్తే అది పోవాల్సిందే. இப்படிப்பட்ட விசுவாசத்தை திருடுவதற்கு தான் பிசாசு
உங்களோடு போராடுகிறார். ఇటువంటి ఒక విశ్వాసాన్ని దొంగలించడానికి అపవాది మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. அந்த విశ్వాసத்தை நீங்க కాத்துకొల్ల పోరాడணும். విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీరు పోరాడాలా. పౌలు அப்படித்தான் పోరాడిனார். పౌలు ఆ రీతిగానే పోరాడాడండి. విశ్వాసத்திற்காக நான் ధైర్యమై పోరాడిని. విశ్వాసము కొరకు నేను ధైర్యముగా నేను పోరాడి తిని. విశ్వాసத்தின் நல்ல పోరాటத்தை పోరాడినే. విశ్వాసముతో ఉన్న మంచి పోరాటాన్ని నేను పోరాడి తిని. వేదం சொல்லுகிறது அதற்காகத்தான் அழைக்கப்பட்டிருக்கிறார். లేఖనము సెలవిస్తుంది దాని కొరకే మనం ఏర్పరచబడి ఉన్నాము. ఆమేన్ అందామా? ஒரு ஆமென் சொல்லுங்களே. ఆమేన్ అందామా? நான் சொல்றது எத்தனை பேர் கவனிக்கிறீங்க? ఎంతమంది గమనిస్తున్నారండి? ఎంతమందికి అర్థమవుతుంది? మాత్రం గమనించలే. కొద్దిసేపు గమనించండి. కర్తర్ சொன்ன వార్తే, దేవుడు చెప్పిన మాట, நீங்க நிச்சயம் போராடணும். నిశ్చయముగా మీరు పోరాడాలి. విశ్వాసத்தை విట్రాదீங்க. విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోదు. వయితల కట్టి இருக்கா? దేవుని స్తోత్రం. వయితల కట్టి இருக்கா? మీ కడుపులో ఒక గడ్డ ఉందా? உங்க శరీరத்துல ప్రచన இருக்கா? మీ శరీరములో ఒక సమస్య ఉందా? ఎప్పటిపట్ట క్యాన్సర్ అన్నాను సరే, ఎటువంటి క్యాన్సర్ గా ఉండినా పర్వాలేదు, విశ్వాసంతో జెబం பண்ணுங்க. విశ్వాసముతో మీరు ప్రార్థించండి. అది உங்களை విట్టు పోகும். అది మీ దగ్గర నుంచి తొలగిపోతుంది. எல்லார కరங்களை ఉయర్తుங்க. అందరూ కూడా మన చేతులు ఎద్దామా? சில క్యాన్సర్ వ్యాధిகளுக்காக జెబికணும். క్యాన్సర్ అనారోగ్యత కొరకు మనము ప్రార్థిస్తాము. కై ఉయర్తి జెబం பண்ணுங்க. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తామా? బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆండవర్ ఇన్నకే సాల్వ్ పண்றாரு. రక్తము సంబంధించిన అనారోగ్యత నుంచి దేవుడు ఈ రోజు కొందరికి స్వస్థతని ఇస్తున్నాడు. ఎన్ ఆవిలో ఉనరుகிறேன், బ్లడ్ రిలేటెడ్ disease will be healed in the name of Jesus. నేను ఆత్మలో నేను గ్రహిస్తున్నాను, రక్తానికి సంబంధించిన కొన్ని అనారోగ్యత ఇప్పుడే యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకుంటున్నారు. Touch them right now and heal them, Lord. ముట్టనయ్యా ఈ సమయంలో స్వస్థతని దయచేయము. You are healed in the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు స్వస్థతని పొంది ఉన్నారు. విశ్వాసిக்கிறவங்க நல்ல కరங்களை తట్టుங்க பார்க்கலாம். ఎవరైతే విశ్వాసం ఉంచారో చప్పట్లు కొడదామా? ఆమేన్, ఆమేన్. இந்த విశ్వాసத்தை விட்டுறாதீங்க. ఈ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోదు. విశ్వాసத்துல பேசுங்க. విశ్వాసములో మీరు మాట్లాడండి. இந்த கூடாரம் அரசாங்கத்தினால் அங்கீகரிக்கப்படும். దేవుని స్తోత్రము. ఈ స్థలము దేవుని గవర్నమెంట్ అంగీకరిస్తుంది. இந்த இடமெல்லாம் ముఖ్యమైన இடங்களா மாறும். ఈ స్థలం అంతా ప్రాముఖ్యమైన ఒక స్థలముగా మార్చబోతుంది. జనங்கள் வந்து కూడువాர்கள். అనేక మంది ప్రజలు సమకూర్చబడతారు. இந்த இடம் போதாது, ఈ స్థలము సరిపోదు என்று நான் విశ్వాసத்தோட பேசுகிறேன் అని నేను విశ్వాసంగా మాట్లాడుతున్నాను. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది మీరు విశ్వాసం ఇస్తున్నారు? చిన్న విషయத்துக்கு విశ్వాసத்தோட பேசுங்க. చిన్న కార్యము కొరకు కూడా మీరు నమ్మకంగా మాట్లాడండి. எனக்கு ஒரு కార్ தேவைப்பட்டுச்சு. నాకు ఒక వాహనము కావాల్సి ఉండే. நான் பேசிக்கிட்டே இருந்தேன். నేను మాట్లాడుతున్నా. ஏன் వరండాவுல నా వరండాలో ஒரு వైట్ కలర్ కార్ வந்து நிக்க ఒక போகுது. తెల్ల రంగులో ఉన్న ఒక కారు వచ్చి నిలబడబోతుందని நான் அதுக்கு செலவே பண்ண மாட்டேன். నేను దానికి దేని కూడా ఖర్చు పెట్టాను. யாராச்சும் மூலமாய் கர்த்தர் தருவார். ఎవరి ద్వారానో దేవుడు ఇవ్వబోతున్నాడు இதவே நான் பேசிக்கிட்டு இருந்தேன் అని నేను మాట్లాడుకుంటా ఉన్నాను. ஆண்டவர் அப்படியே செய்தார். దేవుడు ఆ రీతిగానే చేస్తాడు. పిల్లகளை கையில பிடிச்சு சொல்லுங்க. మీ పిల్లల్ని మీ చేతిలో పట్టుకొని మీరు చెప్పండి, என் பிள்ளை கர்த்தருக்குள்ள வளருவான். ఓ నా పిల్లలు దేవునిలో పెరుగుతారు. என் பிள்ளைக்கு இருக்கிற வியாதி இனி அவனுக்கு வராது இயேசுவின் நாமத்தில். నా పిల్లలున్న అనారోగ్యత ఇంకా యేసుక్రీస్తు నామములో తొలగిపోనని మీరు చెప్పండి. நல்லா படிக்கலையா? వారు మంచిగా చదవట్లేదా? పిల్లలు படிப்பு வரலையா? చదువే రావట్లేదా? யார்టీం పోయి ఎవరి దగ్గర కూడా వెళ్ళి என் பிள்ளைக்கு படிப்பு வராதுன்னு சொல்லாதீங்க. నా పిల్లలకి చదువే రాదని దయచేసి చెప్పొద్దు. విశ్వాసமா பேசுங்க. విశ్వాసముగా మాట్లాడము. என் பிள்ளை நல்ல மார்க் வாங்குவான்னு சொல்லுங்க. మా పిల్లలు మంచి మార్కు పొందుకుంటారని చెప్పండి. என் பிள்ளைக்கு நல்ல இடத்துல நல்ல కాలத்துல திருமணம் நடக்கும்னு பேசுங்க. మీరు చెప్పండి, మా పిల్లలకి మంచి స్థలములో మంచి చోట మంచోళ్ళతోని వివాహము జరుగుతుందని విశ్వాసపు మాటలు మాట్లాడండి. இந்த విశ్వాసத்தை விட்டுறாதீங்க. ఆ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోవద్దు. இரண்டாவது எதற்காக போராட வேண்டும்? రెండోదిగా దేని కొరకు పోరాడాలా? எபிரெயர் 12:4. హెబ్రీ 12వ అధ్యాయము 4వ వచనము. இயேசுவை போல பாவத்திற்கு
విరోధమై పోరాడను. యేసుక్రీస్తు లాగా పాపానికి వ్యతిరేకమైన ఒక పోరాటము. యోసేపుకు అనుకూలమాయి పాపం இருந்தது. ఆయనకి అనుకూలంగా పాపం ఆయన ముందే కనబడింది. இந்த வார்த்தையை கவனிங்க. அவனுக்கு பாவம் மிகவும் అనుకూలமாய் இருந்தது. చూడండి, గమనించండి ఈ మాట. అనుకూలంగా పాపం ఆయన దగ్గర ఉండే. He did not go after sin, but sin followed him. పాపం వెంట ఈయన వెళ్ళలేదు, కానీ పాపమే ఈయన వెంట వచ్చింది. He didn't go after the wife of Potiphar, but she came after him. పోతిఫర్ భార్య వెంట ఈయన వెళ్ళలేదండి, ఆ భార్యనే ఈయనని వెతుక్కొని వెంటాడింది. Most of the time sin will follow us, my dear people. అనేక సమయంలో ఆ రీతిగానే పాపము నిన్ను వెంటాడొచ్చు. Money will follow you sometimes. డబ్బులు మిమ్మల్ని వెంటాడొచ్చు. పణ ఆశై சில நேரத்துல உங்களை பின்தொடரும். డబ్బుల ఆశలు మిమ్మల్ని వెంబడించొచ్చు. పాపం உங்களை பின்தொடரலாம். పాపం మిమ్మల్ని వెంబడిస్తుందా? వేదం சொல்லுதுங்க, లేఖనము సెలవిస్తుంది, சிலருடைய பாவம், కొందరు పాపము న్యాయ తీర్పుకు ముందు కొల్లుమా. చూడండి, తీర్పు దినమున అది ముందు వెళ్తుందంట. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. యేసు తనకు పాపం నేరిడాదబడి అదర్కాగ పోరాడినాడు. యేసుక్రీస్తు పాపానికి దగ్గర వెళ్ళకుండా దానికి వ్యతిరేకంగా పోరాడాడు. యోసేపు పోరాడాడు. 2 తిమోతి 2:22 என்ன சொல்கிறது? 2 తిమోతి 2:27 ఏం రాయబడింది? ఇచ్చైలకు విలగి ఓడిని పోట్టిరుக்குது. కాబట్టి దురాశకి మీరు తొలగిపోయి పారిపోండి అని రాయబడి ఉంది. యాకోబులో எழுதுறாரு, పిశాసుకి ఎదుర్తు నిల్లుంగల్ అప్పుడు ఓడిపోవా. యాకోబులో రాయబడింది, అపవాదిని మీరు ఎదిరించండి అప్పుడు ఆయన పారిపోతాడని. పాపத்திற்கு విరోధమై పోరాడ పழகணும். పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి మీరు నేర్చుకోవాలా? గమనింగ, నల్ల గమనింగ. இன்னைக்கு మంచిగా గమనించండి. இன்னைக்கு இந்த நாளை நம்ம வீணடிச்சிட்டோம்னா மீண்டும் இந்த நாள் கிடைக்குமான்னு தெரியல. ఈ రోజుని మీరు పోగొట్టుకుంటే మరలా మీకు అవకాశం దొరుకునా నాకు తెలీదు. நீங்க పాపం உங்களை மேற்கொள்ளாதபடி போராடணும். పాపం మిమ్మల్ని అధికపరచకుండా మీరు పోరాడాలా? అద ఎండి జగన్ అయ్య ఒక సంభవத்தை சொன்னாரு. ఎండి జగన్ అనబడిన దేవ సేవకుడు ఒక మాట అన్నాడు. ఆండవర్ ఆదామి ఏవాళైயும் பார்த்து తోటத்தின் నడులో இருக்கிற కనియే పుసికాదీங்கன்னு சொன்னாரு. దేవుడు ఆదాము అవ్వని చూసి ఆ తోటలో ఉన్న ఫలాన్ని మీరు పుషించొద్దని అన్నాడు. அவர்கள் వంచిக்கப்பட்டு புசித்தார்கள். ఆయన మోసపడి ఆయన పుషించాడు. ஆண்டவர் நினைச்சிருந்தா என்ன பண்ணிருக்கலாம்? ఒకవేళ దేవుడు అనుకుంటే ఏం చేసేవాడు? వాయికుల విరల విட்டு పళ్ళ తెడతిరుకలాంల. ఆయన వాళ్ళ నోట్ల ఏలు పెట్టి తీసేవాడు కదా దేవుడు. ఏవాளுடைய వాయ పుట్టించి இப்படி అమికి ఉள்ள இருக்கிற పళ్ళతల வெளியில எடுத்துருக்கலாంல. కాబట్టి హవ్వ ఒక నోటిని పట్టుకొని దాని లోపల వేలేసి కూడా దేవుడు తీసేవాడు. ఆండవర్ అది చేయల. కానీ దేవుడు అట్లా చేయలేదు. కర్తర్ சில காரியத்தை சொல்லுவாரு. కొన్ని కార్యములు దేవుడు కేవలం చెప్తాడు. நீங்க தான் போராடணும். మీరు పోరాడాల్సింది. Appa, Jesus, help me not to see the ugly things in the phone ని జెబిచికిట మాత్రం ఇరుందా పోదాది. యేసయ్యా ఈ ఫోన్ లో ఏ చెడు కార్యములు చూడకూడదని చెప్పడముతోని సరిపోదు. You should know to fight against this. ఈ ఫోన్ కి వ్యతిరేకంగా పోరాడడం మీరు నేర్చుకోవాలా. ఎడుకుం పొழுதெல்லாம் తూకి ఎరియ தெரியணும். మీరు తీయడం మాత్రము కాదు, ఫోన్ ని తీసి పడేయడానికి కూడా మీకు ధైర్యం ఉండాలా, నేర్చుకోవాలా. పావத்தை பார்த்து అయ్యో పాపం பண்றனே ఆండవరే కాపాడుங்க కాపాడుங்கன்னு జెబిచా పోదాదే. అయ్యో నేను పాపం చేస్తున్నానయ్యా కాపాడండి ప్రార్థన చేయడంతోని సరిపోదు. అదర్కు విరోధమై పోరాడ తెలియను. దానికి వ్యతిరేకంగా పోరాడడానికి మీరు నేర్చుకోవాలా. ధైర్యమా పోరాడ తెలియను. ధైర్యముగా పోరాడడానికి మీరు నేర్చుకోవాలా. If any unwanted contacts are coming to you, you should be brave enough to say no. ఎవరైనా తప్పైన ఒక సంబంధము మీ దగ్గరగా వస్తే మీకు ధైర్యం ఉండాలా దాన్ని చూసి లేదు అని చెప్పడానికి. మూడోదిగా 1 తెస్సలోనికే 2:2 1 తెస్సలోనికే రాసిన పత్రిక 2:2 సువిశేషத்திற்காக పోరాడను. సువార్త కొరకు మనము పోరాడాలా. ఇండియా దేశంలో సువిశేషం అழிக்கப்படுகிறது. భారతదేశంలో సువార్త నాశనం అవుతుందండి. యేసువ పத்தி சொன்னா కొల్రా. యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు చంపుతున్నారు. అన్றைக்கு ధైర్యమై తన జీవனை கொடுக்க துணிந்தவர்கள் இப்பொழுது இல்லை. ఆ రోజు ధైర్యంగా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ కాలంలో కనబడట్లేదు. వేదం சொல்லுகிறது సువిశేషத்தை ప్రసంగియాదిరుந்தால் உனக்கு అయ్యో. లేఖనములు
గ్రంథములు సెలవిస్తుంది, ప్రసంగము సువార్తని మీరు ప్రసంగించకపోతే మీకు అయ్యో అని. எப்படியாவது இந்த சுவிசேஷம் பிரசங்கிக்கப்பட வேண்டும் என்பது பவுலினுடைய வாஞ்சை. ఎట్లయినా సువార్త ప్రకటింపబడాలని పౌలుకున్న ఒక ఆశ. அதற்காகவே நான் அழைக்கப்பட்டேன்னு சொல்றாரு. దాని కొరకే నేను పిలువబడి ఉన్నానని ఆయన అంటున్నాడండి. அந்த பவுல் சொல்லுகிறார், என் இயேசுவுக்காக சுவிசேஷத்திற்காக நான் எல்லாவற்றையும் నష్టం என்றும் కుప్పయం என்று విట్టేன். అదే పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు కొరకు సకల కార్యములు నష్టమని, నేను పెంట కుప్పతోని సమానమని నేను తీసివేశానని అంటున్నాడు. ఎట్లయినాను యేసువ சொல்ல மறந்துடாதீங்க. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మాత్రం మర్చిపోదండి. எப்படியாகிலும் இயேசுவை சுவிசேஷமாய் சொல்லுங்க. ఎట్లయినా యేసుక్రీస్తు గురించి సువార్తని ప్రకటించము. எங்க மாமனார், మా మామగారు, మామయ్య తూత్తుకుడిలో அவரை பார்த்து தான் நான் கற்றுக்கொண்டேன். ఆయన్ని చూసి నేను నేర్చుకున్నానండి. எங்க போனாலும், ఎక్కడ వెళ్ళినా, யாரை பார்த்தாலும், ఎవరిని చూసినా కొంచెం పణத்தை கொடுத்து, కొద్ది డబ్బులు ఇచ్చి, ஏசப்பா உங்களை நேசிக்கிறதையான்னு சொல்லுவாங்க. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక మాట అంటాడు. நீங்க சொல்ற ஒவ்வொரு வார்த்தை, మీరు చెప్పే ప్రతి మాట ஒரு நாள் அவர்களை தொடும். ఒక్క రోజు వాళ్ళని తాకుతుంది. అనేక సంభవங்கள் జ్ఞాపకத்துக்கு வருது, అనేక సంఘటనలు నాకు గుర్తొస్తుంది. ఆనాలు சொல்ல நேரம் இல்ல, కానీ చెప్పడానికి సమయం లేదు. நான் ఛాలెంజ్ பண்ணி சொல்றேன், కానీ నేను ఛాలెంజ్ గా నేను చెప్తాను. யார்கிட்டயாவது ஒரு தடவை இயேசு உங்களை நேசிக்கிறாருன்னு சொல்லி பாருங்க. ఒక్కసారి అయినా ఎవరి దగ్గర అయినా యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి మాత్రం చూడండి. அவன் సాగరదుకుள்ள அந்த అன்பు அவனை தொடும். ఆయన చనిపోక ముందు, ఆయన మరణించక ముందు ఆ ప్రేమ మాటలు ఆయన్ని తాకుతుంది. నాలుగోదిగా కొలొస్సీ 4:12 జెబத்தில் பிறருக்காக போராட வேண்டும். ప్రార్థనలో ఇతరుల కొరకు పోరాడాలా. కొలొస్సీ 2:1, కొలొస్సీ 2:1, రోమర్ 15:32, రోమా 15:32 జెబத்துல పోరాడను, ప్రార్థనలో పోరాడాలా. దానియేలు జెబத்துல పోరాడినా, దానియేలు ప్రార్థనలో పోరాడాడు. దావీదు జెబத்துல పోరాడు, దావీదు ప్రార్థనలో పోరాడేవాడు. వేదத்துல అనేకర్ జెబத்துல పోరాడినవారు, అనేక మంది ప్రార్థనలో పోరాడిన వారుండే. దెబోరా జెబத்துல పోరాడుகிறவர், దెబోరా ప్రార్థనలో పోరాడింది. ఎజేకియా రాజా జెబத்துல పోరాడరా, ఎజేకియా రాజు ప్రార్థనలో పోరాడాడు. మోషే జెబத்துல పోరాడరా, మోషే ప్రార్థనలో పోరాడాడు. ఎలియా జెబத்துல పోరాడరా, ఏలియా ప్రార్థనలో పోరాడాడు. యెరెమియా சொல்றா, ఇర్మియా అంటున్నాడు, ఎన్ తలై తన్నీரும் ఎన్ కన్నులు కన్నీరు మట్టుమాన నలమా இருக்குமே, జెబத்துல పోరాడరా. అయ్యో, నా తల నీటి ద్వారా తడిసి ఉంటే, నా కళ్ళు కన్నీటితో తడిసి ఉంటే బాగుండేది కదా అని ఆ రీతిగా పోరాడి ప్రార్థిస్తున్నాడు. நீங்க ஜெபிக்கும் பொழுது அப்படி ஜெபிக்க பழகணும். ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఆ రీతిగా అలవాటు చేసుకోవాలా. జెబత మాతుంగ, మీ ప్రార్థనని మానుకోండి. జెబత మాతుంగ, మీ ప్రార్థనని మానుకోండి. ఆండవర్తో పోరాడి జెబం பண்ணுங்க. దేవుని దగ్గర పోరాడి ప్రార్థించడం నేర్చుకోండి. ఇడుపు ఎలుబు మురియతక్కద యెరెమియా జెబిచానా, కాబట్టి ఆయన వీపు ఎముక ఇరిగేటట్టుగా పోరాడి ఇర్మియా ప్రార్థించాడంట. జెబతల పోరాడుంగ, ప్రార్థనలో పోరాడండి. ఐదోదిగా 1 కొరింథీయులు 9:25, 1 కొరింథీ 9:25, పందయத்திற்கு ఇచ్చ అడకతోడే పోరాడను. దేవుని స్తోత్రము. మనము మన ముందు ఉన్న పంద్యములో క్రమశిక్షణ కొరకు మనము పోరాడాలా. நீங்களும் நானும் పందయ శాలలో இருக்கிறோம். మనమందరము కూడా ఒక మనము పంద్యములో పరిగెత్తున్నాము. அந்த பரம தேசத்தை பார்க்கிற పందయ శాలలో இருக்கிறோம். ఆ పరమ దేశాన్ని చూడడానికి ఆ పంద్యంలో మనం పరిగెత్తున్నాము. இன்னும் இச்சையடக்கத்தோடு போராடுங்க. మనము క్రమశిక్షణతోని మనము పోరాడాలా. ఆరోదిగా హోషియా 12:3-4, హోషియా 12:3-4 వచనాలు, ఆదియాగమం 32:28, ఆది కాండము 32:28. యాకోబు ఆశీర్వాదத்திற்காக పోరాడుறாங்க. యాకోబు ఆశీర్వాదము కొరకు పోరాడడండి. మీరు నన్ను ఆశీర్వదించాలొలియ నేను ఉమ్மை విడేన్గరా, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టానని పోరాడుతున్నాడు. వేదం சொல்லுகிறது அவன் தேவனோடு தனிமையில் போராடினான். లేఖనము సెలవిస్తుంది దేవునితో పాటు ఒంటరిగా ఆయన పోరాడాడని. இன்னைக்கு உங்க குடும்பத்திற்கு ஆசீర్వాదம் வேணும்னா நீங்க போராடணும் தேவனோடு. ఈ రోజు మీ కుటుంబంలో మీకు ఆశీర్వాదం కావాలంటే దేవునితోని మీరు పోరాడాల్సిందే ఆశీర్వాదం కొరకు. ఆండవర్తో పోరాడి కేளுங்க. దేవునితో పాటు దేవుని యొక్క సమూహంలో పోరాడి మీరు అడగండి ఆశీర్వాదం కొరకు. చరిత్రத்தை அவர் மாற்றக்கூடும். దేవుడు మీ పరిస్థితిని మార్చగలుగుతాడు. உங்கள் ஏழ்மை நிலையை அவர் மாற்றக்கூடும். మీ పేదరికాన్ని దేవుడు మార్చగలుగుతాడు. కనీసియా 7వదిగా చివరిగా నెహెమియా 4:13, నెహెమియా 4:13 వచనத்தை మాత్రం ஒருவர் வாசிங்க பார்க்கலாம். ఆ వచనాన్ని ఎవరైనా చదువుతారా? உங்கள் குடும்பத்திற்கு
குடும்பத்துக்காக நீங்கள் போராட வேண்டும். మీ కుటుంబము కొరకు మీరు ప్రార్థించాలా. இந்த காரியத்தை கவனமாய் கவனியுங்கள். ఈ యొక్క కార్యము చాలా గమనించి చూడండి. ஆண்டவர் உங்களை நம்பி தான் உங்க பிள்ளைகளை கொடுத்திருக்கிறார். చూడండి, మిమ్మల్ని నమ్మే దేవుడు మీ పిల్లల్ని మీ చేతిలో ఇచ్చాడు. నమ్మి உங்க மனைவி கணவனை கொடுத்திருக்கிறார். కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ భార్యని భర్తని దేవుడు మీ చేతిలో ఇచ్చాడు. அந்த குடும்பத்துக்காக நீங்க போராடாமல் இருந்தால் எப்படி? ఆ కుటుంబం కొరకు మీరు పోరాడకపోతే ఎట్లా? சிலரெல்லாம் வீட்டுக்கு வர்றது, కొందరు ఇంటికి వస్తారు, அவங்க வேலையை பார்க்கிறது, వాళ్ళ పనిని వాళ్ళు చూసుకుంటారు, பிள்ளைகளோட நேரம் செலவிடுவதில்லை, పిల్లలతో పాటు సమయము గడపరు, கணவன் மனைவியோட நேரம் செலவிடுவதில்லை, భార్య భర్తతోని సమయము గడపరు, ஓடிடுறது, మళ్ళా వెళ్ళిపోతారు. பிள்ளை எழும்புறதுக்கு முன்னாடி வேலைக்கு போயிட்டு தூங்குறதுக்கு அப்புறம் வர்றது. పిల్లలు లేవక ముందే పనికి వెళ్ళిపోతారు, పనుకున్న తర్వాత ఇంటికి వస్తారు. எங்க தலைமை போதகர் அடிக்கடி ஒரு ஆலோசனை கொடுப்பார். కాబట్టి మా ఒక అంటే మా పాస్టర్ గారు నాకు ఒక ఆలోచన ఇస్తారు ఎప్పుడు. கணவன் மனைவியும் எந்த வயசானாலும் ஒன்றாகத்தான் இரவு நேரத்துல நீங்க படுக்கணும். కాబట్టి భార్య భర్త మీకు ఎంత వయసు అయినా ఒకటే చోట ఒకటే మంచంలో మీరు పండుకోవాలా. எந்த సూచనలను நீங்க பிரிஞ்சு படுக்க கூடாது. ఏ పరిస్థితి అయినా సరే వేరుగా పండుకోవడానికి వీల్లేదు. பிசாசு எந்த விதையும் வேணாலும் விதைக்க கூடும். అపవాది ఎట్లయినా ఏదో ఒక విత్తనాలు నాటడానికి ఆయన ప్రయాసపడతాడు. இன்னொரு రహస్యத்தை சொல்லுகிறேன். ఇంకొక రహస్యాన్ని మీకు చెప్తాను. எப்ப కుటుంబத்துக்குள்ள சண்டை போடுறீங்களோ, మీరు ఎప్పుడు మీ కుటుంబంలో కొట్లాటలు కనబడుతున్నాయో அப்பதான் உங்களுடைய மைண்ட கரெக்ட் பண்ணுவான். అప్పుడే చూడనండి మీ యొక్క మనసుని ఆయన చెడగొడతాడు. அப்பதான் உங்க மனசை கெடுப்பான். అప్పుడే మీ యొక్క మనసుని చెదరగొడతాడు. జాగ్రత్తగా இருங்க. జాగ్రత్తగా ఉండండి. எந்த சூழ்நிலையிலும் ఏ పరిస్థితుల్లో అయినను உங்கள் குடும்பத்தை விட்டு கொடுக்காதீங்க. మీ కుటుంబం నుంచి వేరుగా ఉండొద్దు. నెహెమియా என்ன சொல்றான் பாருங்க. నెహెమియా ఏమంటున్నాడండి பாருங்க 4:14 తెలుగులో 4:14 உங்கள் வீடுகளுக்காக, மனைவிக்காக, பிள்ளைகளுக்காக யுத்தம் பண்ணுங்கள். మీ ఇల్లు కొరకు, మీ భార్య కొరకు, మీ కుటుంబం కొరకు మీరు పోరాడండి. లేవియர்களுக்காக ஒரு వార్తயை சொல்லுகிறேன். లేవీలు ఎవరైతే ఉన్నారో, యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు నేను ఒక మాట தலைவர்களை பார்த்து சொல்லுகிறேன். కాబట్టి కుటుంబ యజమానుల గురించి నేను ఒక మాట అంటున్నాను. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. நீங்கதான் உங்க குடும்பத்திற்கு உத்தரவாதி. మీరే మీ కుటుంబానికి మీరే బాధ్యత. நீங்கதான் குடும்பத்தை நடத்தணும். మీరే మీ కుటుంబాన్ని నడిపించాలా. நீங்கதான் కుటుంబத்திற்கு తలై. మీరే కుటుంబానికి తల. உங்க பிள்ளைகள் மனைவி எல்லாம் அவயవం. కాబట్టి మీ భార్యనో పిల్లలో దానికి ఒక శరీరమే. நீங்க தான் பொறுப்பெடுத்து நடத்தணும். మీరే బాధ్యతని వహించాలా. நீங்க ஜெபிக்காம ఫోన్ கையமா உட்கார்ந்தா குடும்பம் எப்படி வளங்கும்? మీరు ఫోన్ తోని కూర్చుంటే ఎట్లాంటి కుటుంబం మేలు జరుగుతది? நீங்க டீ கடையில உட்கார்ந்து உங்க ఫ్రెండோட டீ குடிச்சிட்டு இருந்தா பிள்ளையும் மனைவியும் காக்கா தூக்கிட்டு போயிருங்க. మీరు టీ కొట్లో మీరు కూర్చొని మీరు మాట్లాడుకొని ముచ్చట్లాడుకొని ఉంటే మీ కుటుంబం నాశనం అవుతది. அப்படிதான் మధురైలో இருக்கிற ஒருத்தர் సింగపూర్కు పోనారా. మధురైలో ఉన్న ఒక అతను సింగపూర్కి వెళ్ళాడంట. தெரிஞ்ச ஒரு பாஸ்டரை பத்தி தான் சொல்றேன். ఆ మంచి ఒక బోధకుడు గురించే నేను చెప్తున్నాను. మனைవి పిల్లయ్య విட்டுட்டு ఫారిన్లో పోయి ఉర్దుకిటారు. భార్య భర్తని విడిచిపెట్టి ఆయన ఫారిన్ వెళ్ళి కాపురం చేస్తున్నాడు. కేటా ఊழிయం பண்ண పోறேன். అడుగుతే సేవ చేయడానికి వెళ్తున్నా అంటున్నాడు. సేవ చేయడానికి వెళ్ళలేదు. అట్టులియం பண்ணிட்டு வந்தாரு. ఆయన ఆడుకోవడానికి, ఆయన వేరే కార్యం చేయడానికి వెళ్ళాడండి. வரும்பொழுது இன்னொரு மனைவியோடு வந்தார். వచ్చేటప్పుడు ఇంకొక భార్యని పట్టుకొని వస్తున్నాడు. அப்படி வந்தா పర్వాలేదు, వీటికి வந்து பார்த்தா இந்த అమ్మావి గాన పిల్లగలి గాన. అట్లా వచ్చినా పర్వాలేదు, ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో భార్య లేదు, పిల్లలు లేరు. జాగ్రత్తగా இருங்க. జాగ్రత్తగా ఉండండి. నా వేళకి పోరేன்னு சொல்லி కుటుంబத்தை ఇழందరాదీங்க. ఉద్యోగానికి నేను వెళ్తున్నా అని మీ కుటుంబాన్ని మీరు పోగొట్టుకోద్దు. நீங்க தான் குடும்பத்திற்கு உத்தரவாதம் எடுத்து இரவு ஜெபிக்கணும். మీరే మీ కుటుంబానికి బాధ్యత వహించి కుటుంబం కొరకు మీరే ప్రార్థించాలా. మனைవి బలహీనమైన పాండవును పేతురు எழுதுறாரு. కాబట్టి భార్య బలహీనమైన ఒక పాత్రమని పౌలు రాస్తున్నాడు. చిన్న చిన్న విషయத்துக்கு என்னమో హైపరా కోపడువాங்க. చిన్న దానికి వస్తదండి భయంకరంగా కోపము. సాధారణ విషయத்தை అసాధారణమా பார்த்து భయంకర కోపపడువాங்க. చిన్న కార్యము సాధారణమైన విషయము కొరకు భయంకరంగా కోపం పడుతది. நீங்க தப்பே பண்ணிருக்க மாட்டீங்க, ஆனா நீங்க தான் பண்ணீங்கன்னு சொல்லுவாங்க. మీరు తప్పు చేయకపోయినా మీరే తప్పు చేశారని నేరం మోపిండొచ్చు. அவங்க தப்பா ஏதாச்சும் பண்ணிருப்பாங்க, ஆனா உங்களை குறை சொல்லுவாங்க. వారే తప్పు చేసినా మీరే తప్పు అని సాధించొచ్చు. அதற்கு பல காரணங்கள் உண்டுங்க. దానికి చాలా కారణాలు ఉన్నాయండి.
శరీర బలవీనం, వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనత, మన రీతిயான బలవీనం, వాళ్ళ మాంసంలో కూడా వాళ్ళ మనసులో కూడా ఉన్న బలహీనత. நீங்க தான் பொறுமையா నిదానమా కుటుంబத்தை நடத்தணும். మీరే ఓర్పుతోని సహనముతోని కుటుంబాన్ని నడిపించాలా. எடுத்த உடனே வீட்டு விட்டு வெளியே போடின்னு சொல்லக்கூடாது. తీసినవంటే వెళ్ళు ఇంటి నుంచి అని ఎలగొట్టదు. பொறுமையா இருங்க. మీరు ఓర్పుతోని ఉండండి. உங்களை நம்பி தான் ஆண்டவர் கொடுத்திருக்கிறாரு. మిమ్మల్ని నమ్మి మీ కుటుంబాన్ని మీ చేతిలో ఇచ్చాడు దేవుడు. சொல்றாரு மனைவிகளுக்காக యుద్ధం பண்ணு. నెహెమియా అంటున్నాడు నీ భార్య కొరకు యుద్ధము చేయి. దావీదు సిక్లాక్ కొల్లడిక పోறான். దావీదు సిక్లాక్ ని దోచుకోవడానికి వెళ్తున్నాడు. రెండు మనవి పిడిచి వచ్చుకిட்டாங்க. రెండు భార్యని పట్టుకున్నారు. మనవికాக పోరాడినా. భార్య కొరకైన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అమ్మ తల్లిలారా, அவங்க வேலைக்கு போனதுக்கு அப்புறம் వారందరూ కూడా వేటకి వెళ్ళినప్పుడు நீங்க வீட்டுக்குள்ள మీరు ఇంటిలో தேவையில்லாததை செய்யாதீங்க. మీకు పనికి మాలిన కార్యములు ఇంట్లో దయచేసి చెయ్యొద్దమ్మా. వీட்டுకారి, పిన్నాడి వీட்டுకారి, మేల్ వీட்டுకారి, శూన్యకారి ఎல்லாம் ఉள்ள கொண்டு వరాదీங்க. కాబట్టి పక్క ఇంటి ఆమె, పైన ఇంటి ఆమె, చేతబడి చేసే వాళ్ళందరినీ కూడా దయచేసి ఇంటికి తీసుకురావద్దు. நல்ல ஜெபம் பண்ணுங்க. బాగా ప్రార్థించండి. அவர் போனதுக்கு அப்புறம் நீங்க உட்கார்ந்து టీవీ முன்னாடி உட்கார்ந்துட்டு ఆయన కష్టపడడానికి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంటి ముందు టీవీలో కూర్చొని, அவர் போனதுக்கு அப்புறம் நீங்க மத்த ஆட்களோட உட்கார்ந்துட்டு, ఆయన బయటికి వెళ్ళిపోయినాడని వేరే వాడితోని నువ్వు కూర్చొని, அதுக்கப்புறம் கணவன் இப்படி ஆயிட்டான் அப்படி ஆயிட்டான்னு குறை சொல்றீங்க. తర్వాత భర్త ఇట్లయిపోయినాడు అట్లయిపోయినాడని నువ్వు సాకులు చెప్పుకొని ఏం లాభము? ప్రయోజనం లేదు. எல்லாரும் எழுந்து நிற்போமா? అంత లేచి నిలబడదామా? పోరాడ வேண்டும். పోరాడాలా. ఆవిల నరమి జపిక పోరా. ఆత్మలో మనం నింపబడి మనం ప్రార్థన చేయనే ఉన్నాము. ఆత్మలో నింపబడి ప్రార్థన చేయనే ఉన్నాము. అందరూ కూడా లేచి నిలబడదామా? కర్తరుడే వల్లమే మనల్ని నిరపట్టం. దేవుని యొక్క మహిమ మనల్ని నింపును గాక. జపతలో పోరాడుంగ. ప్రార్థనలో పోరాడండి. విశ్వాసత్తుకు పోరాడుంగ. విశ్వాసము కొరకు పోరాడండి. పాపత్తుకు విరోధమై పోరాడుంగ. పాపానికి వ్యతిరేకంగా పోరాడండి. పందయ పొరులకై పోరాడుంగ. మీ ముందు ఉన్న పందెము కొరకు మీరు పోరాడి మీరు పరిగెత్తండి. ఆశీర్వాదత్తుకాగ పోరాడుంగ. ఆశీర్వాదము కొరకు పోరాడండి. కుటుంబత్తుకాగ పోరాడుంగ. మీ కుటుంబము కొరకు పోరాడండి. జపం பண்ணுங்க. జపం ప్రార్థన